హాయ్ ఆల్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు కద్దిక కీర్ చేయబోతున్నాను సోరకాయతోని. చాలా బాగుంటుంది స్వీట్. సోరకాయ ముందుగా మనము పొట్టంతా తీసేసుకొని సన్నగా తురుముకోవాలన్నమాట. అది లోపలిది అదంతా తీసేసి ఓన్లీ సోరకాయ పైది ఒకటి మనం తురుముకొని అది నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని సోరకాయ మొత్తం అందులో వేసుకొని అది బాగా ఫ్రై అవ్వాలి. స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. ఇప్పుడు అదంతా కొంచెం చెమ్మ అంతా వెళ్ళిపోవాలన్నమాట. వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సొరకాయలో, అదంతా వెళ్ళిపోతేనే మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. నేను ఇక్కడ గోల్డ్ మిల్క్ తీసుకున్నాను, కొంచెం క్రీమీ టెక్స్చర్ కోసం రావడానికి. నార్మల్ మిల్క్ వాడొచ్చు కానీ థిక్నెస్ ఉండదన్నమాట. అయితే మిల్క్ వేసేసుకొని మనం కలుపుతూ ఉండాలి. కలపకుంటే పైన మీగడలాగా వచ్చేస్తుంది. అలా కావద్దని అంటే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం ఒక 1/2 అవర్ ముందే మనము నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని మళ్ళీ కొంచెం కలపాలి. కొంచెం బాగా కలుపుతుంటేనే అది థిక్నెస్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. దీంట్లో ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేయొచ్చు, నేను అది కండెన్స్డ్ మిల్క్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ షుగర్ వేసిన. షుగర్ కొద్దిగానే తీసుకున్నాను. తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఒక 2 to 4 స్పూన్స్ దాకా తీసుకున్నాను. మీకు షుగర్ ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. మేము నార్మల్గా తింటాం కాబట్టి నార్మల్గా వేసుకున్నాం అనమాట. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా మనం కలుపుకోవాలి. పైన అది ఎంత రాకుండా ఉంటే బాగుంటుంది స్వీట్. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్న కామెంట్ చెప్పండి. డ్రై ఫ్రూట్స్ మనం అన్ని పీసెస్గా కట్ చేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని బాగా కలుపుకొని తర్వాత సర్వ్ చేసుకొని తినండి. టేస్టీ టేస్టీ కదిక కీర్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.